హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2024 సిట్రియాన్ బస్సెల్ యొక్క డ్రైవ్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విత్ 3 సిలిండర్స్ 6 స్పీడ్ ఆటోమేటిక్ పెయిడ్తో పాటు. సో ఎవరైతే కొత్త వ్యూవర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా అయితే చూడండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షార్ట్ అండ్ క్యూట్ వీడియోలు క్విక్లీగా అయితే వెంటర్ అయిపోతుంది. సో ఈసారి మనకు C3 ఎయిర్ క్రాస్లో కాకుండా బస్సెల్లో ఏంటంటే మనకు 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా వచ్చాయి. రెండు కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్. ఒకటి న్యాచురల్ ఆస్పిరేట్ ఫ్యామిలీస్ కోసం, సిటీ పర్పస్ కోసం యూజ్ చేసిన విధంగా అయితే, ఇంకోటి టర్బో చార్జర్ మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ విధంగా అయితే డిజైన్ చేయబడింది. న్యాచురల్ ఆస్పిరేట్ ఏంటంటే 1.2 లీటర్ 3 సిలిండర్స్, అది మనకు ఇన్లైన్ 3 సిలిండర్స్ 12 వాల్వ్స్ ఉంటాయి. అది మనకు 82 bhp ఆఫ్ పవర్ అండ్ 115 Nm ఆఫ్ టార్క్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ అండ్ మైలేజ్ 18 వరకు ఇస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది. ఇది టర్బో పెట్రోల్ ప్యూర్ టెక్ 110 అంటారు ఈ ఇంజన్ని. 1199 cc డిస్ప్లేస్మెంట్, 3 సిలిండర్ 12 వాల్వ్స్ ఉంటాయి. టర్బో చార్జర్ 80 bhp ఆఫ్ పవర్ తీస్తుంది. మనకు 190 Nm ఆఫ్ టార్క్ అనేది మాన్యువల్లో ఉంటే, ఆటోమేటిక్ స్పెషల్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే డ్రైవ్ రివ్యూ మాన్యువల్ ఉన్నప్పటికీ కూడాను ఇందులో మనకు 205 Nm ఆఫ్ టార్క్ అనేది దొరుకుతుంది. విత్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఇంకా పర్ఫార్మెన్స్, ఈ మోటార్ గురించి మాట్లాడితే, ఇది ఏదైతే మనకు ప్యూర్ టెక్ ఉందో, సో ఇది మనకు అంత క్విక్ మోటార్ అనేది అయితే చెప్పలేము. సింపుల్గా చెప్పాలంటే సెగ్మెంట్లోనే అంత ఫాస్టెస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అయితే కాదు ఇది మనకు. మరీ అంత స్లష్ ఇంజన్ కూడా కాదు చెప్పాలి అంటే. సో ఇది రెండు విధంగా నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఏంటంటే, నోటిసబుల్ చేసిన తర్వాత కొంచెం ఆ టర్బో ల్యాగ్ అనేది డెఫినెట్లీ మనం ఫీల్ అవుతాము. ఎప్పుడైతే టర్బో కికింగ్ అవుతుందో అదే టైంలో మనకు టర్బో ల్యాగ్ ఇష్యూ అనేది కూడా చూడవచ్చు. సో రెండు విధంగా మనకు లీనియర్గా ఉంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మనకు సిటీ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు లీనియర్ పర్ఫార్మెన్స్ అవుట్పుట్ అనేది తీసిస్తుంది. అండ్ హైవేలో మనకు చూసినట్టయితే స్ట్రాంగ్ అండ్ అలాగే మనకు ప్రోగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అవుట్పుట్ అనేది చూడవచ్చు ఈ ఇంజన్ నుంచి. ఇంక టర్బో పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉందో మనకి స్లైట్లీ రఫ్నెస్గా అనిపిస్తుంది. ఎప్పుడు మన ఇనిషియల్ స్టేజ్, ఐడియల్ స్టేజ్లో మనకు రఫ్నెస్గా అనిపిస్తుంది వెహికల్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు. బట్ వెళ్తూ మనకు ఇంజన్ అనేది ఆటోమేటిక్గా స్మూత్ అవుతుంది. స్టార్టింగ్ షార్ట్ డ్రైవింగ్ అనిపిస్తుంటుంది. పర్ఫార్మెన్స్ అనేది సిటీ కమ్యూనిటీలో అడిక్వేట్గా అవుతుంది. అంటే జస్ట్ అండ్ యావరేజ్ అని చెప్పాలి, సింపుల్గా చెప్పాలంటే ఒక పదం యూజ్ చేస్తే. సో ఓవర్టేక్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మీరు అడ్వాన్స్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి నేను రిక్వెస్ట్ చేస్తుంది. అదొకటి మీకు, ఎస్పెషల్లీ సింగిల్ లైన్ రోడ్లో మాత్రం మీరు ముందుగానే అడ్వాన్స్గా ఓవర్టేక్ చేసి పెట్టుకోండి. ఆ టైంలో మీరు చేద్దాం కూడా మాత్రం ఈ పర్ఫార్మెన్స్ అనేది అంతగా అవుట్పుట్ రాదు. హైవేస్లో మాత్రం ఈ సూపర్ అని చెప్పాలి, రియల్లీ ఆసమ్ ఈ ఇంజన్. సో హైవేస్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదే కంటిన్యూ మనం గేర్ బాక్స్ గురించి కూడా మాట్లాడితే, ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ పెయిడ్ గేర్ బాక్స్ 1.2 టర్బో పెట్రోల్కి. సో అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అనేది కాస్త మనకు ఆ ల్యాగ్ ఇష్యూస్ అండ్ జర్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. డెఫినెట్లీ ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుంటుండే గేర్ బాక్స్, ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుంటుండే గేర్ బాక్స్ పైన. కాస్త స్లో అండ్ రెస్పాన్సివ్నెస్ అనిపిస్తుంది మనకు హైవేలో కూడా చూస్తాను అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ గురించి మాట్లాడతాను. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మాన్యువల్ మోడ్ అనేది కూడా ఒకటి తీసుకున్నారు మనకి ఇందులో. ఈ ప్రైజ్లో ఇవ్వడం అనేది గ్రేట్. సో మాన్యువల్ మోడ్లో ఏంటంటే కొంత మనకు ఫన్నీ వచ్చే అవకాశం ఉంది. కాస్త మనం ఆ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత మీకు మాన్యువల్ మోడ్ కూడా టెస్ట్ చేసి చూపిస్తుంటాను. ఓవరాల్ గేర్ బాక్స్ అనేది ఈ ప్రైస్లో పెయిడ్ విత్ ఈ 1.2 టర్బో పెట్రోల్కి స్మూత్ అండ్ నైస్ అనిపిస్తుంటుంది. మెయిన్ టాపిక్ ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి కూడా మాట్లాడితే, బస్సెల్ట్ ఈ విషయంలో అయితే ఒక మిరాకిల్, ఒక జెమ్ అండ్ షైన్ అనే చెప్పాలి. నేను ఇప్పటివరకు డ్రైవ్ చేసిన పరంగా అబ్జర్వ్ చేస్తాను. సస్పెన్షన్ ఎస్పెషల్లీ వెల్ ట్యూన్ అనేది చేశారు. సో అన్ని షార్ప్ ఎడ్జెస్ని కానివ్వండి, అన్ఈవెన్ రోడ్ సర్ఫేసెస్ కూడా బాగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. సస్పెన్షన్కి చాలా బాగా నచ్చింది. సిట్రాన్ కార్స్లోనే మెయిన్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. అండ్ బస్సెల్లో కూడా సేమ్ అదే జరిగింది అనుకున్నట్టుగానే. బస్సెల్ట్ అనేది రైజ్డ్ హైట్ అనేది చేశారు ఈ కార్లో. కార్నరింగ్ కర్వ్స్ కోసం అనుకున్నాను నేను స్టార్టింగ్లో, కానీ కాదు. హ్యాండ్లింగ్ వెల్ ఉండడం కోసం అండ్ డీసెంట్ స్టీరింగ్ రెస్పాన్స్ కోసం మనకు హైట్ అనేది కాస్త ఇంక్రీజ్ చేశారు. ఎక్సలెంట్ డాంపర్స్ అనేవి యూజ్ చేశారు మనకు లో అండ్ హై స్పీడ్స్లో కూడా మనకు. సో మంచి డాంపర్స్ యూజ్ చేయడం వల్ల మంచి సస్పెన్షన్ క్వాలిటీ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది. ప్లజెంట్ రైడ్ అనేది డెఫినెట్లీ ప్రైస్ పాయింట్లో దొరుకుతుంది మనకు, రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. అండ్ ఈ కార్లో ఏంటంటే లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యూజ్ చేశారు డిజైనింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ CMB ఉందో. సో దీనివల్ల ఏమవుతుందంటే సస్పెన్షన్ అనేది సాఫ్ట్వేర్ రీబౌండ్ అనేది అయ్యింది. సో మనకు మరీ అంత హార్డ్ కాదు, మరీ అంత సాఫ్ట్ కాదు, ఫర్మ్వేర్ సైడ్ అయితే ఉంది సస్పెన్షన్. ఓవరాల్ బస్సెల్ట్ అనేది ఒక మంచి CMB ప్లాట్ఫామ్ నుంచి ఒక మంచి కార్ అవుట్పుట్ వచ్చింది, ఒక క్రాస్ ఓవర్ కూపే స్టైల్ SUV లుక్స్ గాను. ఓవరాల్ ఈ కార్ అనేది కార్నరింగ్స్ దగ్గర కూడా సస్పెన్షన్తో మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. డ్రైవింగ్ మనకు విండింగ్ రోడ్స్లో కూడా మనకు మంచి కాన్ఫిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడితేను, సో వెనకాల మనకు డ్రమ్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో మాత్రం వెంటిలేటెడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో
ఎఫెక్టివ్లీ వర్క్ అవుతున్నాయి, మరీ బ్యాడ్ అయితే చెప్పలేము. ఆ షార్ప్నెస్ మరీ అంత అయితే ఎడ్జ్ షార్ప్ అనేది లేదు బ్రేక్స్, కానీ ఉన్నంతలో స్టాపింగ్ పవర్ అయితే చాలా బాగా వర్క్ అనేవి అవుతున్నాయి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంటుంది. ఇంకా మనం బాడీ రోల్ గురించి కూడా మాట్లాడతాను. సో ఇది సెడాన్ కాదు కంప్లీట్లీ, అటు మరీ క్రాస్ ఓవర్ ఎస్యూవీ కాదు, సో ఇది కంప్లీట్ ఎస్యూవీ కూడా కాదు. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ క్రాస్ ఓవర్ కూపే స్టైల్ ఎస్యూవీ. బాడీ రోల్ అయితే కొద్దిగా ఆ బాడీ రోల్ ఫీల్ అనేది అవుతాం మనం కార్నరింగ్స్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితేను. బట్ ఓవరాల్ అయితే వెల్ మేనేజ్ అనేది చేశారు. ఎన్వేజ్ లెవెల్స్ కూడా మనకు ఆ టర్బో సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. హార్డ్ పుష్ చేసినప్పుడు మాత్రమే ఆ టర్బోలో ఏదైతే సౌండ్ ఉందో అది కొంచెం మనకి వినిపిస్తుంది. మిగతా టైర్ నాయిస్ కానివ్వండి, విండ్ నాయిస్ అనేది చాలా బాగా మేనేజ్ అనేది చేశారు ఓవరాల్గా. ఇప్పటివరకు మనం డ్రైవ్ మోడ్లో చూసాము, ఇప్పుడు ఒకసారి మాన్యువల్ మోడ్లో టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఒకసారి మనము మాన్యువల్ మోడ్లో పెట్టేశాను. సో మనం మాన్యువల్గా అయితే అప్ షీట్స్ అండ్ డౌన్ షీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ గేర్ 40, సెకండ్ గేర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 68 వరకు వెళ్ళింది. థర్డ్ గేర్లో ఉంది ఇప్పుడు. సో మన హైదరాబాద్ రోడ్స్లో ఇలాంటి టెస్ట్ కొంచెం కష్టమే, కానీ ట్రై చేస్తున్నాను. సో 80 థర్డ్ గేర్లో వరకు ఈజీగా టచ్ అవుతుంది. సో 3 డిజిట్స్ ఈజీగా రీచ్ అయిపోతుంది, నో డౌట్. ఫోర్త్ గేర్లో మనకి చూడొచ్చు 100 వరకు వెళ్ళిపోతుంది. అండ్ స్టీరింగ్ గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే మనకు క్వాయిట్ టర్న్స్ దగ్గర కూడా మనకు ఎలాంటి డిస్కనెక్ట్ అవ్వట్లేదు స్టీరింగ్ వీల్ అనేది, ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు. మనకు 3 డిజిట్స్లో కూడా మనకు కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఇస్తుంది. ఈ ప్రైస్లో డీల్ బ్రేకర్ అని చెప్పాలి స్టీరింగ్ కానివ్వండి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి. న్యాచురల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డాంపింగ్ అయితే వర్క్ చేశారు, అది చాలా బాగా వచ్చింది మనకు అవుట్పుట్ అనేది. స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడవచ్చు. సో ఈజీ టర్నింగ్స్ దగ్గర కూడా మనకు వెల్ వెయిటెడ్గా ఉంది, కానీ మరీ లైట్ 1 ఫింగర్తో టర్న్ చేసేంత విధంగా అయితే లేదు స్టీరింగ్ వీల్ చెప్పాలి అంటే. మనం ఏదైతే అదర్ కార్స్లో, మారుతి కార్స్లో కానివ్వండి, హోండా కార్స్లో చూసేంత లైటర్ స్టీరింగ్ అయితే మనకైతే రావట్లేదు ఇందులో, కానీ వెల్ వెయిటెడ్తో ఉంది. ఒకసారి మీరు చూడండి ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు యూటర్న్ చేస్తున్నాను. సో చూడొచ్చు సెంటర్ ఆఫ్ పొజిషన్ అనేది చాలా క్విక్ రెస్పాన్సివ్గా ఉంది. అంటే ఆ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ పైన ఫోకస్ చేసిన విధానం ఏదైతే సిట్రాన్ మళ్ళీ చేశారో నాకు ఇలాంటి విషయాల్లోనే చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్, ఫ్యూచర్ ఓరియంటెడ్ కార్ కాదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. చాలామంది లాస్ట్ వీడియోలో నేను పెట్టిన షార్ట్లో ఏంటంటే సేఫ్టీ గురించి చెప్పండి, సేఫ్టీ రేటింగ్ ఏమంటారు, ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ కార్ గురించి అని అడుగుతుంటారు. సో సేఫ్టీ అయితే మన చేతిలో అయితే లేదు. సో స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి 6 రైట్ బేస్ మోడల్ నుంచి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మనకు. సో అదొక మంచి విషయమే, సేఫ్టీగా ఉంటుంది. ఏబిఎస్ ఉంది, ఈబిడి, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్ చైల్సీ స్మాల్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ద బెటర్ థింగ్ ఇప్పుడు సేఫ్టీలో నాకు నచ్చింది ఏంటంటే సిట్రాన్ వాళ్ళ అడ్వాన్స్ సేఫ్టీ స్ట్రక్చర్ని యూజ్ చేస్తున్నారు, ఏదైతే C3 ఎయిర్ క్రాస్ ప్లాట్ఫామ్ అయినప్పుడు కూడాను. సో ఇందులో మనకు సేఫ్టీ ఫీచర్స్ అడ్వాన్స్ 40+ ప్రొటెక్షన్ చాసిస్ రీఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల మనకు ఈసారి ఎంతలో కొద్దిగా 4 స్టార్ భారత్ ఎన్క్యాబ్ రేటింగ్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను హుడ్ యొక్క క్వాలిటీ కానివ్వండి, ఫెండర్ యొక్క క్వాలిటీ కానీ, డోర్స్ క్వాలిటీ కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు C3 ఎయిర్ క్రాస్ కంటే కాస్త బెటర్ అయినట్టుగా అనిపిస్తుంది. 3 స్టార్ నుంచి 4 స్టార్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక మైలేజ్ ఫిగర్స్ గురించి మాట్లాడితే ARI వాళ్ళు చెప్పింది మాన్యువల్ అయితే 19.5, ఆటోమేటిక్ 18.7 అని చెప్తారు. బట్ రియల్ వల్ల నేను అబ్జర్వ్ చేసింది 15 km/లీటర్ కూడా ఎక్కడ కూడా పోదు మనకి, సిటీ అండ్ హైవేస్ రెండు మిక్స్ చేసుకున్నా కూడా. ఓవరాల్గా కంక్లూజన్కి వచ్చేద్దాం. బసల్ట్ ఏంటంటే ఈ కార్ ఎవరు పర్చేస్ చేయాలి, ఎవరు ఎదురు చూస్తున్నారు ఇలాంటి కార్స్ కోసం అంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, గుడ్ రైడ్ క్వాలిటీ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, స్పేషియస్ క్యాబిన్ అండ్ లార్జ్ బూట్ స్పేస్, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇవే కావాలనుకున్న వాళ్ళు బసల్ట్కి అయితే వచ్చేయండి. లేదు మీకు ఫ్యూచర్స్ లైక్ సన్ రూఫ్, 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, ఆటో IRVM, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, క్రూజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, ఇలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అన్నీ కావాలనుకున్నట్లయితే కర్వ్కి అయితే ఈజీగా బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఇందులో కూడా డీసెంట్ ఫీచర్స్ లైక్ 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, 3 స్టెప్ రేర్ అండర్ సపోర్ట్ సీట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మన బడ్జెట్లో 4.3 మీటర్ ఒక కూపే SUV కావాలంటే ఇదే బెస్ట్ చాయిస్. ఒకే ఒక థింగ్ స్టాండ్అవుట్ చేస్తుంది ఇప్పుడు కూడా ఏంటంటే ప్రైస్ పాయింట్ 7.99 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 13.5 lakhsకి ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. సో ఈ ప్రైస్లో మనకు సేఫ్టీ, మంచి ఫ్యూచర్స్, మంచి పర్ఫార్మెన్స్ కావాలి అంటే అవ్వగావాలి బోవ కావాలంటే ఎవరు కూడా పెట్టరు కాబట్టి సో డెఫినెట్లీ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో, మీరు ఏదైనా వెళ్ళండి. సో కంపెనీ చెప్తున్న ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ 2024 ఇయర్ ఎండింగ్ వరకు ఇంకొక 200+ అవుట్లెట్స్ ఆఫ్ డీలర్షిప్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. సో అదే ఒక మంచి విషయం, ఎందుకంటే డీలర్స్ పెరగడం వల్ల సర్వీస్ సెంటర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళ యొక్క డీలర్స్ వల్లే. సో ఇది ఒక మంచి విషయం దృష్టిలో పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్, 2024 సిట్రాన్ బస్సుల్లో ఒక షార్ట్ అండ్ క్యూట్ డ్రైవ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కార్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకొని వెళ్ళండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న
వాళ్ళు ఈ కార్ని పర్చేస్ చేయాలనుకుంటే డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన ఎనీ టైం మీరు కాల్ చేసి స్పెషల్ ఆఫర్ బేస్ డిస్కౌంట్ పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ క్లియర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, తీసుకొస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.